వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం పోటెత్తుతూ ఉన్నారు. మొట్టమొదటి సభ పొద్దుటూరు సభకు కడప లోక్సభ పరిధిలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా హాజరవుతున్నట్టు పరిస్థితుంది. అనేక ప్రాంతాల నుండి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? మేము కాజీపేట మైదుగురు నియోజకం కాజీపేట నుంచి వచ్చాము. జగనన్న పాలన సురక్షితంగా ఉంది. మన రాష్ట్రంలో ఇంతవరకు ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లవాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్ పిల్లవాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళలేదు. అలాంటిది లండన్ అంటే ఎక్కడ ఇతర దేశానికి వెళ్ళిండు. ఇతర దేశానికి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వెళ్ళిండంటే అది ఒక జగనన్న వల్లనే సాధ్యం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ చదవాలంటే వేల కోట్లు ఉన్న వాళ్ళే పిల్లలు మాత్రమే చదవగలరు. అలాంటిది మన జగనన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు అక్కడ వెళ్ళి చదివినారంటే దానికి సాధ్యం జగనన్న వల్లనే. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని 3 పార్టీలు కలిసి ఏమవుతుంది? మరి ఎంతమంది కలిసి వచ్చినా వెంట్రుక బిగలేదు. జగనన్న వెంట్రుక బిగలేదని నేను సభామర్దిగా చెప్తున్నాను. జగన్ ఏపీ సూపర్ స్టార్ అన్న ఎండి పాడి వచ్చిన పందులు గుంపులు వస్తాయి. సింహం సింగల్. జై జగన్. రైతు బాంధవుడు. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? ఇంత ఎండలో కూడా ఇంత జనం రావడానికి కారణం ఏంటి? రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీగా గెలిచబోతున్నాడు. రైతు కానీ అమ్మ ఒడి కానీ ఏదైనా సక్రమంగా చేసినాడు కాబట్టి అభిమానంతో వచ్చినాము. మేము రావడమే కాదు, వేల మంది కూడా వచ్చేసినారు ఇక్కడికి. 3 పార్టీలు కలిసి జగన్ ఓడిస్తారంటున్నారు. 3 పార్టీలు కాదు, 5 పార్టీలు కలిసినా కూడా సింహం సింగల్ గానే వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు టీడీపీ అంటే డబ్బుల కోసం మందు కోసం వచ్చారు. జగనన్న కోసం వచ్చినాం. ఒక్క రూపాయి లేదు, మాకేమీ లేదు. స్వతంత్రంగా మేమే వచ్చినాం. జగనన్న కోసం వచ్చినాం. జై జగన్. ప్రపంచ దేశాలను ఇండియా వైపు తిప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి జగన్, ఏకైక జగన్, రైతు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న. మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 45 ఏళ్ళు పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి చేసి అమ్మఒడి పథకం ద్వారా బాగుపడి వాళ్ళు నేను ఒకటి గర్వంగా చెప్తానా. ఇంకా 25 ఏళ్ళు జగన్ పరిపాలన ఖచ్చితంగా వస్తుంది. జై జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మేలు కోసం మేమంతా వచ్చాము, స్వతంత్రం వచ్చాము. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఎంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట దేవుడయ్యా. ఆ దేవుడి కోసం మేము చూడడానికి ఇంత దూరం వచ్చినామంటే, ఆ దేవుడు చూడాలంటే తిరుమలకి ఎలాగపోతారో అలాగనే పొద్దుటూరు సిద్ధం సభకు మేము వచ్చినామంటే ఆ దేవుడిని చూసినా చాలనేటట్టుగా వచ్చాం సార్. 3 పార్టీలు కలిసి ఓడిస్తామంటున్నాయి. చంద్రబాబు ఎలాగైనా 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిస్తారని చెప్తున్నాడు. 3 పార్టీలు కలిసి 4.5 సంవత్సరం నుంచి చూస్తానే ఉన్నాం కదా. ఎవరు ఓడించింది, ఎవరు ఏడింది, ప్రజలు ఏమాత్రమైంది గమనిస్తున్నారు. ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయకూడదు, ఓటు వేసే ఏ లాభము, ఓటు వేయకపోతే ఏ లాభము. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ జగన్ పేరు మీద ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వారే. కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అంటే దేవుడు విమర్శించడమే. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఇంత అభిమానం చూపిస్తాను? కులం చూడడం, పార్టీ చూడడం, మొత్తం చూడడం, అన్ని పథకాలు పేదవారి ఇంటికి మొత్తం చేశాడు సార్. వాలంటీ తరఫున మొత్తం ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఒక్క వ్యక్తికి 90% చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి సార్ది. అందుకనే మేము అభిమానంగా ప్రతి పేదవానికి నాకు హౌసింగ్ లోన్ వచ్చింది సార్. మా పాప అమ్మబడి వస్తుంది. మొత్తం ప్రతి ఒక్క పదం మా ఇంటి దగ్గరికే, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, లంచం లేకుండా, అవినీతి లేకుండా జగన్ ప్రతి ఒక్కరి దగ్గర ఇంటి దగ్గర వచ్చింది సార్. నేను ఒక తాపి వేసింది సార్. కరోనా టైంలో మాకు ఆదుకుని జగన్ సార్. ఈ 3 పార్టీలు ఆదుకోలేదు, ఏ నాయకులు ఆదుకోలేదు సార్. మాకు బియ్యం ఫ్రీకి ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, అన్ని మొత్తం ఇచ్చి మా భవన నిర్మాణ కార్మికులకు మొత్తం సాయం చేసింది జగన్మోహన్ రెడ్డి సార్. అందుకే జగన్ అంటే మాకు ఇష్టం. జై జగన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేలు జరిగిన వాళ్ళంతా ఇక్కడ దీనికి రావడానికి ఒక కామన్ పాయింట్ ఉంది. అందరికీ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది, అభిమానం చూపించడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పొలిటికల్ సినారియోని ఎలా అబ్జర్వ్ చేస్తారు? బద్వేల్. ఎక్కడి నుండి వచ్చావనా? బద్వేల్. ఎందుకు ఇంత ఎండలో ఎందుకు వచ్చావు? జగన్ అన్న కోసం. ఎందుకు అంత ఇష్టం? జగన్ అన్ని బాగున్నాయి. జగన్ స్కీమ్స్ బాగున్నాయి.
పాటు మహిళమ్మా ఎక్కడి నుండి వచ్చారు మీరు అందరూ? ఏ ఊరు నుండి వచ్చారు ఇక్కడికి? సిద్ధం సిద్ధం ఏ ఊరు నుండి వచ్చారమ్మా? ఇంత 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 ఎండలో ఎందుకు ఎదురు చూస్తారు? బెంగళూరు నుంచి వచ్చామండి మేము. మహిళలందరూ ఎవరికి మద్దతు ఇస్తారు? మహిళలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు? మహిళలందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తా ఉన్నారు? ఈసారి మహిళలందరూ ఎవరికి ఓటేస్తారు అనుకుంటారు మీరు? జగన్కే ఓటేస్తామండి మేమందరం. ఎందుకు? అన్ని పథకాలు బాగా సమృద్ధిగా దొరుకుతున్నాయి జనాలకి, అంతా సంతోషంగానే ఉన్నాం మేము. ఇంకోసారి కూడా జగన్ గెలిపించుకోవాలనుకుంటున్నాం. 3 పార్టీలు కలిసే కదా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసే కదా, మరి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనుకుంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఇంకా 4 పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడించలేరని చెప్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 170 సీట్లు కొడతామంటున్నారు. కొడతారనిపిస్తుందా? 3 పార్టీలు కూడా కలిసే కదా. ఎన్ని పార్టీలు కలిసినా ఒకటే 175 అవుట్ ఆఫ్ 175 ఉంది. 2024 జగన్ అన్న వన్స్ మోర్. అదే మా సిద్ధాంతం. ఎందుకు 170 సీట్లు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఎందుకు ఓటేస్తారు అనుకుంటారు? ఎందుకు ఓటేయద్దు చెప్పండి. ఒక్క రీజన్ లేదు ఓటేయద్దు అనే దానికి. ప్రతి ఒక్క పథకానికి జగన్ అన్న ఓటేయాల. చిన్న ఓటు 18 ఏళ్ల నుంచి 60-70 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పద్ధతులు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరూ ఓటు వేసి తీరుతారు. ఖచ్చితంగా 175 అవుట్ ఆఫ్ 175 అంతే. 175కి 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే పరిపాలన అందించారో అదే విధమైన రిజల్ట్ కూడా వస్తుంది. ఏ ఊరి నుండి వచ్చారు మీరేనా? పులివెందుల. జగన్మోహన్ రెడ్డి ఈసారి 170 సీట్లు కొడతా ఉంటారు. కొడతారా? 175. కానీ జై జగన్. ఎందుకు ఓటేస్తారు అనుకుంటారు? సంక్షేమ పథకాలన్నీ ఓకే చేసినాడు కాబట్టి 175. 3 పార్టీలు కలిసే కదా. ఏం పీకలేరు. బీజేపీ, టీడీపీ, జనసేన ఏం పీకలేరు. మాది ఎవరు పీకలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే 175 నియోజకవర్గాలకి ఏ కులం, ఏ ప్రాంతం, ఏ పార్టీని చూడకుండా పరిపాలించారో ఈ రోజు రాబోయే ఎన్నికల్లో ఫలితం కూడా అలా ఉండబోతుందని చెప్తున్నారు. కడప మొత్తం కూడా ఈ రోజు పొద్దుటూరు వైపు దారులు తీసింది. పెద్ద ఎత్తున జనం హాజరైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం సభకి హాజరు కన్నారు. మీడియా శివతో సతీష్, సాక్షి టీవీ, పొద్దుటూరు.